గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన చుట్టూ మన ఎంతోమంది మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు. బాధ పెట్టాలని, అవమానించాలని, వెక్కిరించాలని, మన మనమున్న స్థితి నుంచి మనల్ని పడవేయాలని, మనల్ని అనగద్రొక్కాలని చాలామంది మన చుట్టూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కొంతమంది సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఉంటారు. కొంతమంది అవమానించేవారు ఉంటారు. మనం చేసిన దానికి చెయ్యని దానికి అవమానిస్తూ ఉంటారు, నిందల పాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రతిదీ మనలో తప్పులను వెతికి అవి చూపిస్తూ వెక్కిరించే వాళ్ళు కూడా మన చుట్టూ చాలామంది ఉంటారు. సో అట్టి వారు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చాలాసార్లు మనం డిప్రెస్ అయిపోతూ ఉంటాం. యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను ఇంత తక్కువ దాన్నా, లేకుంటే నన్ను ఇంత ఎందుకు బాధ పెడతా ఉన్నారని ఆ బాధలోనే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరితో కలవలేము, అందరితో మింగిల్ కాలేము, ఎక్కువ మంది ఉన్న చోటుకు వెళ్ళలేము, ఒంటరిగా ఉండాలని ఒక రూమ్లో బంధించుకుంటూ ఉంటారు కొంతమంది అయితే. ఇవన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నో అవమానాల గుండా, ఎంతో దుఃఖం గుండా వెళ్తూ ఉన్నారు. అంటే ఇతరుల చేత వాళ్ళు హింసింపబడతా ఉన్నారు. ఆ కారణం ఏదైనా కావచ్చు కదా. సో హింసింపబడినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవా, అట్టి వారిని ఎదుర్కోవడానికి నాకు జ్ఞానం దయచేయి. వాళ్ళు మాట్లాడే మాటలకు ఆన్సర్ ఇవ్వడానికి, జ్ఞానంతో మాట్లాడడానికి నాకు జ్ఞానం దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో అడగాలి. అంతేకాని మనం లాకప్ చేసుకోవద్దు. వీ హ్యావ్ టు కమ్ అవుట్. మనం బయటికి రావాలి, అందరితో కలవాలి. ఆ విధంగా ఒంటరిగా ఉండడం వల్ల మనం దేవుని దీవెనలు కోల్పోతాము, ఆశీర్వాదాలు కోల్పోతాము. వాక్యం చెప్తా ఉంది, కొండ మీద వెలిగించిన దీపము ఆ పట్టణం అంతటికి వెలుగునిస్తుందంట. మంచం కింద, కుంచ కింద పెట్టిన దీపము ఆ గృహం, ఆ రూమ్లో కూడా వెలుగునివ్వలేదు. ఈరోజు నీ లైఫ్ని కూడా దేవుడు ఒక వెలిగే జ్యోతిగా నువ్వు ఉండి, కొండ మీద ఉండి, పట్టణంలో ఉన్న అందరికీ నువ్వు బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావంటే నీ జీవితాన్ని మంచం కింద పెట్టేస్తూ ఉన్నావు. నీ వెలిగే జ్యోతిని, నీ వెలిగే జీవితాన్ని ఒక మంచం కింద పెట్టి ఆ రూమ్కి కూడా వెలుగు రాకుండా నీ లైఫ్ని అనగద్రొక్కుంటా ఉన్నావు. నో ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థించాలి. జ్ఞానముతో వారికి ఉత్తరం ఇవ్వాలి, జ్ఞానంతో ఆన్సర్ ఇవ్వాలి. చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళని ఇట్లా చేస్తారు కదా, నేను వారికి ఇలా రివెంజ్ తీసుకుంటాను, ఇలా ఆన్సర్ ఇస్తాను అని మన జ్ఞానం ఉపయోగిస్తూ ఉంటాము. వాక్యం చెప్తా ఉంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. హల్లెలూయా. మన స్వబుద్ధి ఎప్పుడు వేస్టేనండి. మన సొంత ఆలోచన ఎప్పుడు కూడా వ్యర్థమే, దానివల్ల ఏ ఉపయోగం లేదు. కానీ దేవుడిచ్చే ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన పరిస్థితిని సమాధానపరుస్తాడు. అక్కడ గొడవలు ఉండవు. దేవుని జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో, దేవుని జ్ఞానం ఏ మనిషిలో అయితే ఉంటుందో అక్కడ గొడవలు జరగవు. సమాధానంతో ఆయన ఆ డిస్ప్యూట్ని, ఆ గొడవను ఆయన సాల్వ్ చేస్తాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య అయినప్పటికీ, ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించండి, జ్ఞానం కోసం అడగండి. దేవుడు శూరుడు, ఆయన పరాక్రమం గల శూరుడు అని వాక్యం చెప్తా ఉంది. సో ఆయన నీ పక్షాన, నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు. నువ్వు యుద్ధం చేస్తే నువ్వే ఓడిపోవచ్చు, కానీ దేవుడు యుద్ధం చేస్తే తప్పకుండా నువ్వు గెలుస్తావు. సో నీ శత్రువులతో పోరాడమని దేవునితో నువ్వు చెప్పాలి. వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 20:11. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట ఇర్మియా భక్తుడు రాస్తా ఉన్నాడు. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నా శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు కాబట్టి, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. నేను హింసించిన వారు నీ ముందు ఓడిపోతారు.
ఎందుకంటే నీ పక్షమున ఉన్న దేవుడు పరాక్రమము గల శూరుడు. హల్లెలూయా. సో ఆయన మన పక్షాన ఉండగా మనం ఓడిపోము. ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు, మన శత్రువుల మీద మనకు విజయం ఇస్తాడు. వారితో ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా ట్యాకిల్ చేయాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. సో నిన్ను హింసించే వారి కోసము ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, జ్ఞానం అడుగు. దేవా నేను రిప్లై ఇవ్వాలి, నేను మౌనంగా ఉండొద్దు, నన్ను నేను సెల్ఫ్గా లాకప్ చేసుకోవద్దు, నేను బయటికి రావాలని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగి నువ్వు నీ శత్రువులతో నువ్వు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు కాదు కానీ దేవుడే నీ నోటిలో చక్కటి మాటలు నింపుతాడు. ఏం మాట్లాడాలా సమయోచితంగా జ్ఞానము కలిగిన మాటలు దేవుడు నీకు బోధిస్తాడు. ఆయన శత్రువులందరూ తొట్టిల్లి వెనకకు వెళ్ళిపోతారు. నేను బాధించేవారు, నేను అవమానించేవారు, నేను హింసించేవారు వెనక్కి వెళ్ళిపోతారు. సో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. నిజంగా మా చుట్టుపక్కల ప్రభా ఎంతోమంది మమ్మల్ని అవమానిస్తున్నవారు, ఎంతోమంది మమ్మల్ని హేళన చేస్తున్నవారు, ఎంతోమంది మమ్మల్ని దుఃఖానికి గురి చేస్తున్నవారు, డిప్రెషన్కి గురి చేస్తున్నవారు, యాంగ్జైటీకి గురి చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారిని చూసి మేము భయపడకూడదు తండ్రి. వారిని ఎదుర్కొనుటకు మాకు ధైర్యంను దయచేయండి అయ్యా. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని సెలవిచ్చావు తండ్రి. అపవాదిని ఎదిరించుటకు మాకు గొప్ప శక్తిని దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా శక్తి సరిపోదయ్యా, మా జ్ఞానం సరిపోదు తండ్రి. నీవే నీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని వేడుకుంటా ఉన్నాము తండ్రి. ముఖ్యంగా ప్రభా తండ్రి, మరి ఇర్మియా భక్తుడు చెప్పిన రీతిగా ప్రభా, నా దేవుడు పరాక్రమము గల శూరుడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు అని భక్తుడు చెప్తా ఉన్నాడయ్యా. నన్ను హింసించే వారందరూ ప్రభా నీ ముందు ఓడిపోతారని నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు నా పక్షాన ఉండి నా శత్రువులతో, నన్ను హింసించు వారితో, నన్ను బాధ పెట్టు వారితో మీరు యుద్ధం చేయండి ప్రభా. ఈ సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే ఈ యొక్క బాధ గుండా, వేదన గుండా వెళ్తూ ఉన్నారు, వారందరినీ దర్శించండి. వారి హృదయాలను స్వస్థపరచండి అయ్యా. వారి దుఃఖంను తొలగించండి అయ్యా. వారిలో ఉన్న డిప్రెషన్ని తొలగించండి, యాంగ్జైటీని తొలగించండి అయ్యా. వారు కొండ మీద పెట్టిన దీపము వలె ప్రభా పట్టణానికి వారు వెలుగివ్వాలి తండ్రి. మంచము కింద ఉన్న దీపము వలె వారి జీవితము ఎవ్వరికి కనిపించకుండా కాకూడదయ్యా. వారు అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలి. ఆ విధంగా వారి జీవితాలను మార్చండి తండ్రి. వారి శత్రువులను మీరే అనగద్రొక్కండి అయ్యా. వారి శత్రువులను వారి మీద గెలవకుండా ప్రభా మీరు వారి శత్రువులతో పోరాడమని వేడుకుంటా ఉన్నాను. ఘనత మీకే, యుద్ధంలో జయము మీకే తండ్రి. మీరే ప్రభా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనండి. మా ప్రియుల జీవితంలో మేలు చేయండి ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నీవు ప్రభా తండ్రి బాధపడే హృదయాలను స్వస్థపరిచే దేవుడు, సంతోషంతో నింపే దేవుడు ప్రభా. ఆ హృదయాలన్నిటినీ, దుఃఖంలో ఉన్న హృదయాలన్నిటినీ నీవే స్వస్థపరిచి బాగు చేసి గొప్ప సంతోషం వారి హృదయంలో నింపుమని, వారు అనేకులకు బ్లెస్సింగ్గా ఉండటం సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.